నాకు చాలా బాగుంది, చాలా బాగా అదే కానీ విజయం కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇందులో ట్విస్ట్ ఉంటుంది లాస్ట్కు, అది సినిమా చూసినా తెలుస్తుంది మీకు. రివ్యూ చేయను, చాలా అంటే చాలా బాగుంది. హాలీవుడ్ కన్నా చాలా బాగుందండి, చాలా అంటే చాలా పార్ట్ 2 కూడా వస్తుంది అనుకుంటా. చాలా అనుకున్నాం కదా అన్న, నిజంగా హనుమాన్ మూవీ చాలా ఇంకా వేరే లెవెల్ అన్న, చాలా బాగుంది. వండర్ఫుల్ మూవీ నిజంగా. గ్రాఫిక్స్ లెవెల్ కానీ హీరో యాక్టింగ్ అంటే చిన్నప్పుడే చూసిన తన యాక్టింగ్ కానీ అయితే అమ్మ మొగుడు అనిపించడం చాలా బాగుంది. వండర్ఫుల్ అన్న, ప్రతి ఒక్క క్యారెక్టర్ వైజ్ కానీ ప్రతి ఒక్కరి యాక్టింగ్ కానీ చిన్న క్యారెక్టర్ చాలా మందిని పెట్టారు. అలాగే మన రాకేష్ మాస్టర్ క్యారెక్టర్ కానీ, వెన్నెల కిషోర్ కామెడీ కానీ అసలు వరలక్ష్మి అయ్యా సూపర్ అయ్యా. అన్న చెల్లెలకు సెంటిమెంట్ ఉంటుంది సినిమాలో, ఇంకో లెవెల్లో తీసుకెళ్ళి చాలా బాగుంది. ఒక డిఫరెంట్ ఉంది అసలు. ఆదిపురుషుకు అమ్మ మూడు లెక్క తీసిరన్న సినిమా చాలా బాగుంది. మనం యాక్టింగ్ వైజ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అబ్బో ఇలా చెప్పుకుంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఇంత అద్భుతమైన సినిమా అయితే ఎవరు చూడరు. హనుమాన్ అంటే నిజంగా చాలా రోజుల తర్వాత హనుమాన్ దేవుని గురించి ఒక మంచి సినిమా వచ్చింది భయ్య, చాలా బాగుంది. అంటే ఎవరు ఊహించారు ఇంత బాగుంటుంది ఆ సినిమా అనేది. చాలా బాగుంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్. కానీ మెయిన్ నిజంగా ఆ లొకేషన్స్ కానీ ఆ గ్రాఫిక్స్ లెవెల్ కానీ హీరో పర్ఫార్మెన్స్ అన్న సూపర్గా అసలు నిజంగా. అలాగే హీరోయిన్ ఆ సపోర్టింగ్ రోల్ కానీ చాలా బాగుంది. విలన్ కానీ మనోడు ఎంత చేసినా కూడా వెన్నెల కిషోర్ అయితే అదే అన్న. ఇప్పుడే హనుమాన్ మూవీ చూస్తున్నా, నిజంగా నేనైతే ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదన్న. బాహుబలి తర్వాత ఆ రేంజ్ మూవీ అంటే నిజంగా 100% హనుమాన్ అన్న. అసలు ఏం విజువల్స్ అన్న, అసలు విఎఫ్ఎక్స్ వర్క్, అది విఎఫ్ఎక్స్ అది రియల్ అన్నది కూడా తెలియట్లేదు, అంత బాగా చేశారన్న. మొన్న ఆదిపురుషు వచ్చింది, అందులో మనం చూసాం విఎఫ్ఎక్స్ ఏదో చిన్నపిల్లల బొమ్మల్లా ఉంది. ఈ సినిమా చూస్తుంటే ఇలాంటి లొకేషన్స్ ఎక్కడ ఉన్నారా బాబు అనిపించింది. కానీ అసలు విజువల్స్ నిజంగా అన్న అల్టిమేట్. విఎఫ్ఎక్స్ వర్క్ అని ఎక్కడ కూడా తెలియలేదు, సూపర్. అంటే బాహుబలి తర్వాత ఆ రేంజ్ సినిమా అంటే ఖచ్చితంగా హనుమాన్ అన్న. అసలు ఏం ఫైట్స్, ఏం స్టోరీ అయితే ఎక్కడ ల్యాగ్ అని కానీ లేదంటే బోర్ అని కానీ ఏం లేదు. త్రూ అవుట్ ఇరగదీస్తున్నాడు సినిమా. పార్ట్ 2 అయితే మాత్రం ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అయితే వేరే లెవెల్లో. పార్ట్ 2 లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఇచ్చారు. అసలు నిజంగా 2025 ఎప్పుడు వస్తుందా, పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా, వచ్చే ప్రతి ఒక్కరు కూడా పార్ట్ 2లో ఆంజనేయ స్వామి ఎంట్రీ అయితే మాత్రం డెఫినెట్గా ఉంది. ఇరగదీసింది సూపర్ ఉంది సినిమా ఇది. సత్య యాక్టింగ్ అయితే మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్ లాగా లేదు, ప్రభాస్ తర్వాత ప్రభాస్ లాగా అనిపించాడు అన్న. సూపర్ అన్న. థ్యాంక్ యూ అన్న. సినిమా అయితే మామూలుగా కాదన్న, నిజంగా అమ్మ ఏం సినిమా అన్న, వేరే లెవెల్ ఉంది సినిమా. ఈ సంక్రాంతి పక్కా ఇట్టు కొట్టేసింది అన్న సినిమా అయితే. ఇంకోటి చెప్తున్నా అన్న, ప్రశాంత్ వర్మ డైరెక్టర్ అన్న, నువ్వు గ్రేట్ అన్న. అంటే ప్రశాంత్ వర్మ కాదు, మన టాలీవుడ్కి ఇంకో ప్రశాంత్ నీల్ అని చెప్పుకోవచ్చు అన్న. అంత మంచిగా ఉంది సినిమా కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ తీసే విధానం కానీ, ఆ స్టోరీ కానీ. నిజంగా చెప్తున్నా కదా, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ ఆఖరికి ఏ మ్యాన్ కూడా పనికిరారన్న మన హనుమాన్ ముందు. జై శ్రీరామ్. నిజంగా థియేటర్లో కూర్చున్నంతసేపు గూస్ బంప్స్ మామూలుగా లేవు. ఇంకోటి హీరో తేజ అన్న, అమ్మ ఏం యాక్టింగ్ చేసినావు అన్న, ఇరుగా తీసేసినావు. అంటే తేజ అన్న చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాం కదా, ఆ టీవీలో చూడడం కాదు థియేటర్లో చూడండి. నిజంగా మీరు అందరు పెద్ద ఫ్యాన్ అయిపోతారు తేజ అన్నకి. అంత బాగా యాక్ట్ చేసిండు. ఎమోషన్స్ కానీ, సెంటిమెంట్స్ కానీ, యాక్షన్స్ కానీ, ఫైటింగ్స్ కానీ మామూలుగా లేవు, వేరే లెవెల్ ఉంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. హనుమాన్ అనే సినిమా అందరు చిన్న సినిమా అంటున్నారు. ఏదిరా చిన్న సినిమా, ఇది ఒక మంచి సినిమా, పెద్ద సినిమా. ఇంకోటి ఈ సినిమాలో మన హీరో తేజ అన్ననే కాదు, తేజ అన్న, రవితేజ, నాగార్జున, ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవి, రవితేజ, అల్లు అర్జున్, ఆఖరికి అందరు హీరోలు ఉన్నారు. ఇది ఒక పెద్ద సినిమా, మీరు అందరు చూడండి. పక్క మీ అందరికి నచ్చే సినిమా. ఈ సంక్రాంతి పక్క సూపర్ హిట్ సినిమా అన్న. ఇంకోటి ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళి కానో, లవర్ లేనో, బ్రేకప్ అయిన అందరు వెళ్ళి చూడండి. మీ అందరి పక్క నచ్చే సినిమా అన్న. జై హనుమాన్. థ్యాంక్ యూ అన్న. అందరు విఎఫ్ఎక్స్లు ఉన్నాయన్న ఈ సినిమాలో, అన్నిటికీ మించుంది అన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది విఎఫ్ఎక్స్ అన్న. అసలు మామూలు విఎఫ్ఎక్స్ కాదు, వేరే లెవెల్ తీసిండు. మీరు చూడండి, మీ అందరికి నచ్చుతుంది అన్న. సూపర్. మన హిందూయిజం జై శ్రీరామ్. సూపర్, నెక్స్ట్ లెవెల్ గ్రాఫిక్స్ సూపర్ ఉంది సినిమా. మన హిందూయిజం కానీ 22కి సినిమా రిలీజ్ అయితే ఇంకా సూపర్ హిట్ ఉంటుండే. జై శ్రీరామ్. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. డైరెక్షన్ కానీ, హీరో కానీ మొత్తం అందరు చాలా బాగా చేశారు. రవి అది నిజంగా మాకు ఒక సర్ప్రైజ్ అనమాట. చాలా ఎక్సలెంట్గా ఎంజాయ్ చేసాం మూవీ మొత్తం. అసలు ఒక్క దగ్గర ల్యాగ్ ఉంది అనేది ఏం లేదు. హీరో దగ్గర నుంచి అందరు కూడా సాంగ్స్ లేకుండా సినిమాని తీసుకెళ్ళాడంటే గ్రేట్ నిజంగా డైరెక్టర్. సినిమా లేదు ప్రభాస్ కాదు, ఈ హీరోయే చేయాలి ఇది. ఒకప్పుడు గంగోత్రి సినిమా ఆయనకి ఎట్లనో, తర్వాత నితిన్ గారిది ఒక సినిమా వచ్చింది శ్రీ ఆంజనేయం సినిమా, అది ఎలానో ఈ సినిమాకి ఈ హీరోయే కరెక్ట్. జై హనుమాన్ అని ఇంకోటి నెక్స్ట్ 2 వస్తుంది, దానికి లేదు ఈ హీరో కరెక్ట్. అది ప్రభాస్ గారు కానీ రామ్ చరణ్ కానీ అనుకుంటున్నాం. బ్యాక్గ్రౌండ్ నుంచి అదే అనిపించింది.
అన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ అసలు నిజంగా చిన్న సంక్రాంతికి కావాల్సిన సినిమా ఇది. ఫుల్ మీల్స్ సంక్రాంతికి అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చి చూడండి మూవీ, అసలు చాలా బాగుంటుంది మూవీ. అసలు థియేటర్ మొత్తం శ్రీరామనామంతో మోతం మోగిపోద్ది. లాస్ట్లో విఎఫ్ఎక్స్ చూపెడతాడండి. అసలు సినిమా 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 అనుకుంటూ వచ్చే వాళ్ళకి జై శ్రీరామ్ అనుకుంటూ వెళ్తారు రివర్స్లో. అసలు సెకండ్ పార్ట్ ఎలా ఉండబోతుందో 2025లో అని చెప్పారు. అది అసలు ఇంకా వెయిటింగ్. అసలు మాటలు లేవు మూవీలో అసలు విఎఫ్ఎక్స్కి. ఏ మూవీ అంటే ఆ మూవీకి విఎఫ్ఎక్స్ ఇది చాలా వేరే లెవెల్ విఎఫ్ఎక్స్. ఇది మూవీ మాత్రం చాలా సూపర్గా ఉంది. లాగ్ అసలు ఎక్కడా లాగ్ లేదు. మూవీ 2.5 hours మీకు పిన్ పాయింట్ మీరు ఎట్లా కూర్చుంటారో అలానే కూర్చుంటారు మీరు. సిస్టర్ సెంటిమెంట్ చాలా బాగుంది. శ్రీరామునికి లక్ష్మణుడు ఎలాగో ఇక్కడ హీరోకి సిస్టర్ అలాగా చాలా చాలా ఇమోషన్స్ చాలా బ్యాలెన్స్గా తీశారు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అంటే ఎలా ఉండబోతుందో ఒక జస్ట్ అలా హింట్ ఇచ్చి వదిలేశాడు. ఆ హింట్ తోటే మా ప్రజలందరూ పిచ్చోళ్ళు అయిపోవాలి. జై శ్రీరామ్. సంక్రాంతి విన్నర్ ఎవరు అవ్వబోతున్నారు అంటే మిగతా 3 సినిమాలు చూసిన తర్వాతనే చెప్పాలి. ఈ మూవీ మాత్రం టాప్ 2లో మాత్రం ఈ మూవీ కంపల్సరీ ఉంటుంది. టాప్ 1లో మిగతా 3 మూవీస్ చూసిన తర్వాతే చెప్పాలి. 100% పెంచే ఛాన్సెస్ ఉన్నది. ఏదైనా ఒక్క సినిమా మిస్ అయినా ఈ మూవీ మాత్రం మొత్తం థియేటర్స్ అందరినీ అన్ని థియేటర్స్ని గుంజుకునే అవకాశం మాత్రం చాలా ఉంది. హిందీలో వాయిస్ ఓవర్ ఇక ఎవరు ఇచ్చారో తెలియదు కానీ ఆ వాయిస్ ఓవర్ మాత్రం కరెక్ట్గా ఉంటే హిందీలో కూడా సూపర్ హిట్ మూవీ అయిపోతుంది. ఇది చాలా ఉన్నాయి గూస్ బంప్ సీన్స్. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అయితే చాలా గూస్ బంప్స్ ఉంటుంది.